నీకు తెలీదా? రోజు చేసేదేగా. దిస్ ఇస్ గ్లాస్, దిస్ ఇస్ వైన్, బోత్ ఆర్ మిక్స్. అందుకే అడుగుతున్నాను, మత్తుంటే తాగుతున్నావా? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? అనుకోవడానికి ఏముంది, నా మతి గతి తప్పింది. గతి లేని నా బతుకి. గతులు గతాలు ఇప్పుడు ఎందుకు కానీ చెప్పబెట్టకుండా హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చేసావు? అడిగేది నిన్నే. నాకక్కడ ఉండాలనిపించలేదు. హాస్పిటల్లో ఎవరికి ఉండాలనిపించదు, ఖచ్చితంగా పేషెంట్లే ఉంటారు. ఆ అన్వేషణ చూసి ఉండాలనిపించలేదు. నువ్వు వాడి లవ్వర్ని కలిసి మాట్లాడుతున్నారుగా, అందుకే వచ్చేసా. నువ్వు మళ్ళీ పుట్టావు. ఇప్పటి వరకు తాగి తాగి నీ లివర్ పాడు చేసుకున్నావు. ఇప్పుడు వాడి లివర్ కూడా పాడు చేస్తావా? ఏంటి నువ్వు చెప్పేది? వాడంటే ఎవరు? అవునే, నీకు లివర్ ఆపరేషన్ జరిగింది. అది డొనేట్ చేసింది అన్వేషణ. నాకు ఈ లైఫ్ వద్దు. తలుచుకుంటూ ఇన్నాళ్ళు తాగాను, కానీ జీవితాంతం వాడిని తలుచుకుంటూ బతికానా? వాడి వల్లే నేను ఈ రోజు ఈ స్థితికి వచ్చాను. అంటే నేను ఇక చావలేను, బతకలేను. ఈ రాజీ బతుకు నాకొద్దు. ఏంటి నువ్వు రాజీ పడేది? నీకు తెలుసా, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరో తెలుసా? అన్వేష్ లవర్. వాళ్ళిద్దరూ కలిసే నన్ను మళ్ళీ బతికించారు అంటే నేను భరించలేకపోతున్నాను. నాకు ఈ లైఫ్ వద్దు. ఏంటి సూసైడ్? నీ జ్ఞాపకాలతో నేనున్నాను అంటే నువ్వు నా జ్ఞాపకాలను ఈ రూట్లో తుడిచేసుకున్నావు అనుకుంటున్నావా? చివరికి నీ ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నావు. నీ జ్ఞాపకాలతో తప్పిస్తున్నా నేనేం కావాలి? నీకోసం వెతికి వెతికి జీవోత్సవంలా ఉన్నాను. నేను నీలాగా చావదలుచుకోలేదు, ఒక్క పెగ్గు తాగలేదు. బాధను మర్చిపోవడానికి టెన్షన్ ఫీల్ అయ్యాను. తప్పంతా నాదే అంటావా? ప్లీజ్ నన్ను వదిలేయండి. స్టాప్ ఇట్! అసలు మీరిద్దరు ప్రేమించుకున్నారా? ప్రేమలో అనుమానం రావచ్చు, ఈగోలు రావచ్చు, దానివల్ల విడిపోవచ్చు, కానీ డౌట్ మాత్రం ఉండకూడదు. అసలు ఈ డౌట్ అనే ప్రేమ ప్రేమే కాదు. దాని గురించి నీకు, నీ గురించి దానికి డౌట్. అదే కారణం. అన్వేష్ నిన్ను మోసం చేశాడని నీకు డౌట్. నువ్వేమో అది నేను సరిగ్గా ప్రేమించట్లేదని నీ డౌట్. దానివల్లే మీరిద్దరు ఇంత దూరం వచ్చారు. ఒక్క నిమిషం మీరిద్దరూ అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఆలోచించండి. ఒకరిని విడిచి ఒకరు ఉండగలరేమో ఆలోచించండి. అదే ప్రేమ కాకుంటే మీరెప్పటికీ దేవదాసులే. మీనాక్షి, నేనెవరో కూడా నీకు తెలియదు. ముఖం తెలియని ఒక అమ్మాయి సూసైడ్ లెటర్ రాస్తే ఆ అమ్మాయిని కాపాడడానికి ఈడు ఎలా తిరిగాడో నాకు తెలుసు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయి ప్రియురాలని చెప్పి తెలిసిన తర్వాత ఎంత వేదన వీడు అనుభవించాడు అది నాకు తెలుసు. అయినా ఇది నిజమైన ప్రేమ కాకపోతే ఆ లెటర్స్ అన్ని వీడికే ఎందుకు దొరికాయి? మిమ్మల్ని మళ్ళీ కలపాలని ఆ దేవుడు అలా చేసింది. ఆఖరికి హాస్పిటల్లో నువ్వని తెలియకుండానే నువ్వని తెలిసాక లివరే ఇచ్చేశాడు. ఇదిగో సౌరుదా, ఈ సౌరుదా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వెంట తిరిగినప్పుడల్లా నీ గురించి ఆలోచించాడు. వెరీ లక్కీ వినీక్షి. అన్వేష్కి లవర్ ఉందని తెలిసి కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ తను నన్ను ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉండేవాడు. ఇప్పుడు అర్థమైంది తనేం పోగొట్టుకున్నాడు.
ఇక వీళ్ళ ప్రేమలో ఎటువంటి డౌట్ లేదు. కానీ నాకు వచ్చిన డౌట్, అవునరా అయినా దేవదాస్ నువ్వు అవ్వాలి కదా. ఓహో, నీకు అందలవట్లేదు కదా. ఇది నేను తీసుకెళ్ళిపోతున్నాను. నామది తప్పించిపోతోంది, నేనిక సహించలేనంది. నువ్వే ప్రపంచమంటోంది, నువ్వు లేకనే లేనంటోంది. ఇదిగో వస్తున్నాదంటూ మనసే అల్లరి చేస్తుంది. ఇదిగో వస్తున్నాదంటూ మనసే ఉరకలు వేస్తుంది. చూస్తున్నా, నేనెదురే చూస్తున్నా. ప్రతిరోజు కలలే కంటున్నా, నీ మాటలు వింటున్నా. నువ్వొచ్చే దారిన చూస్తున్నా, నేనెదురే చూస్తున్నా. ప్రతిరోజు కలలే కంటున్నా, నీ మాటలు వింటున్నా. నా కళ్ళలో నీ రూపం కదిలేనే కదిలేనే, నా మనసులో నీ ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ కలవడానికుందో సమయం. వయసు